జేఈఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్డ్ కోసం తెలుగులో ఓజీ కంటెంట్ అందిస్తున్న ఛానల్ జేఈఈ తెలుగు మంత్ర. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనం బైనామియల్ థియరమ్ మోడల్ ఉంది. ఇవన్నీ డిఫరెంట్ పేపర్స్ నుంచి వచ్చిన సమ్స్. ప్రతిదీ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. ఏ మోడల్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు కాబట్టి ప్రతి మోడల్లో మనం ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. అడిగిన ప్రాబ్లం ఏంటంటే నెంబర్ ఆఫ్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్, నెంబర్ ఆఫ్ నాన్ నెగటివ్ ఇంటీజర్ solutions of the equation a plus b plus 2c is equal to 22. సో నాకు ఈక్వేషన్ ఇచ్చారు, a plus b plus 2c is equal to 22 ఇచ్చారు. నెంబర్ ఆఫ్ నాన్ నెగిటివ్ ఇంటీజర్ సొల్యూషన్స్ కావాలి. నాన్ నెగిటివ్ అంటే అన్ని పాజిటివ్ రావాలని అర్థం. అంటే మనకి ఇచ్చిన దాని ప్రకారం a plus b plus 2c is equal to 22 ఇచ్చారు. ఇక్కడ కొన్ని మనం జాగ్రత్తగా చేసుకోండి. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ a plus b plus 2c is equal to 22 ఉంది. దీన్ని మనం 2c అవతలకు పంపిస్తే a plus b is equal to 22 minus 2c వస్తుంది. 22 minus 2c ఉన్నప్పుడు మనం ఇప్పుడు c వాల్యూస్ మనకి ఇవ్వలేదు కాబట్టి c 0 1 2 3 తీసుకుంటే ఎలా ఉంటుందో మనం ట్రై చేద్దాం. ఒకసారి n+r అప్లై చేద్దాం. ఒకవేళ c is equal to 0 అయింది అనుకోండి, అప్పుడు a plus b ఏమవుతుంది, 22 అవుతుంది. ఇప్పుడు c వాల్యూ 1 తీసుకోండి. అంతే కదా, ఈక్వేషన్ మనకి ఏబిసిలో ఏమి తెలియనప్పుడు మనం c 1 2 3 తీసుకుంటే సరిపోతుంది. నాన్ నెగిటివ్ అంటే మనకు అర్థం జీరోస్ కాబట్టి, నాన్ నెగిటివ్ అంటే జీరోలు పాజిటివ్లు ఉండాలి కాబట్టి నెగిటివ్లు అవసరం లేదు కాబట్టి మనం సిని పాజిటివ్ వాల్యూస్ తీసుకెళ్ళాం అనుకోండి, డెఫినెట్గా మనకు వచ్చే వాల్యూస్ మనం చూసుకోవచ్చు. c1 వచ్చింది అనుకో, 22 minus 2, అప్పుడు a plus b ఏమవుతుందంటే 20 అవుతుంది. అలా c2 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు 4 a plus b is equal to 18 వస్తుంది. ఇలా మనం చేసుకుంటూ పోవాలి. ఎక్కడ 0 వస్తుంది లాస్ట్లో, ఇక 0 వచ్చే ఛాన్సెస్. c11 తీసుకున్నాం అనుకోండి, c11 తీసుకుంటే ఏమవుతుంది, 11 into 22 అవుతుంది. అప్పుడు a plus b is equal to 0 వస్తుంది. ఇంతకన్నా ఛాన్సులు లేవు. అటు ఇప్పుడు a plus b is equal to 22 ఉంది. దీన్ని మనం n+r ఫార్ములా అప్లై చేస్తే n+r cr రెండు ఉన్నాయి కాబట్టి మొత్తం 22 a plus b. కాబట్టి దీనికి మనం n+r cr అప్లై చేసుకోండి. 22 plus 1 c1 r1 తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, 23 c1 వస్తుంది. 23 వచ్చేస్తుంది. మరి అలాగే ఇది కూడా తీసుకుంటే ఏమవుతుంది, 22 plus 1 కాబట్టి 20 plus 1 c1, అప్పుడు ఇది 21 అవుతుంది. అప్పుడు తీసుకుంటే ఇది 18 plus 1 c1 19 అవుతుంది. ఇలా మీరు తీసుకుంటే వెళ్ళిపోతే ఇక 0 కూడా మనం ఏం చేయలేం. అంటే ఏమొస్తుంది ఫైనల్గా మనకి 23 21 19 అండ్ సో ఆన్. ఇక లాస్ట్లో మనం 0 plus 1 తీసుకుంటే 1 c1 1 వస్తుంది. 1 factorial by 1 minus 1 అంటే మొత్తం ఎన్ని వస్తున్నాయి, 1 2 3 17 15 మొత్తం మనం వేసుకెళ్తే ఇది మొత్తం ఆడ్ నెంబర్స్ ఓన్లీ 23 21 19 17 15 13 అంటే సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ మొత్తం 11 కదా 12 వస్తుంది. అప్పుడు సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ తీసుకోండి. సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఫార్ములా n² కాబట్టి మొత్తం మనకి ఆడ్ నెంబర్లు 12 వస్తాయి. ఇంక్లూడింగ్ 1తో యాడ్ చేస్తే 12² అంటే 144 వస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ నాన్ నెగిటివ్ ఇంటీజర్ సొల్యూషన్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటే ABC డిఫరెంట్గా మనం వేసుకుంటే 22 రావాలి. ఆల్రెడీ ఇక్కడ a plus b 22 అన్నాం కదా, a plus b 22 అంటే c0 అయినట్లు లెక్క, అదొక సొల్యూషన్. a plus b 20 అయితే c1 అయినట్లు లెక్క, అదొక సొల్యూషన్. అలాగే a plus b 18 అయిందంటే ఇక్కడ 4 ఆల్రెడీ c2 ఒక సొల్యూషన్. ఇలా మనం సొల్యూషన్స్ అన్నీ వేసుకుంటూ వెళ్తే వాటి యొక్క సమ్ మనం తీసుకుంటే సమ్ అడిగారు కాబట్టి వాడి సమ్ తీసుకుంటే మనం 144 వస్తుంది. ద సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ n² ఫార్ములా కాబట్టి 23 21 19 17 15 13 11 9 7 5 3 2 ఎస్ మొత్తం 12 144. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా నాన్ నెగిటివ్ సొల్యూషన్స్ ఇచ్చినప్పుడు
కొంచెం మనం జాగ్రత్తగా చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఏం తిరిగినప్పుడు మనం ఏం చేయాలంటే సి వాల్యూస్ 0, 1, 2, 3 తీసుకొని జాగ్రత్తగా చేయటం. ఫస్ట్ మనకి కాంప్లెక్స్ నెంబర్స్ ఉంది. కాంప్లెక్స్ నెంబర్లో ఎస్ఈసి ఈక్వల్ టు z² మైనస్ 4z మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చారు. దెన్ సిగ్మా మాడ్ z ప్లస్ √3i హోల్ స్క్వేర్ ఈజ్ అన్నారు. ఇచ్చిన కండిషన్ ఏమో z² మైనస్ 4z మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ సిగ్మా z ప్లస్ √3i అన్నారు. అంటే ఇక్కడ z ప్లస్ √3 అంటే z ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి z మనం కనుక్కోవాలి ఈక్వేషన్ నుంచి. ఈ ఈక్వేషన్ నుంచి z మనం ఫైండ్ అవుట్ చేసి ఆ z ప్లస్ √3ని యాడ్ చేసుకుంటే ఆ తర్వాత మనకు డెట్ కనుక్కుంటే ఈజీగా ఉంటుంది. డెట్ అంటే ఏమిది, √(x² + y² వేసుకోవడమే కదా. ఆ √(x² + y² వేసుకొని మనం రెండింటిని యాడ్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, z² మైనస్ 4z మైనస్ 16. దీన్ని మనం కన్వర్ట్ చేద్దాం. z² మైనస్ 4z మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం కన్వర్ట్ చేయాలంటే ఏం చేయొచ్చు, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. z² మైనస్ 4z మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి మనం పర్ఫెక్ట్ స్క్వేర్లో తెచ్చుకుంటే ఇక్కడ మనకి 2abలో 4z ఉంది కాబట్టి 2abలో 2 వస్తుంది. కాబట్టి మనం 4 ఎక్కడ రాసుకొని 12 అవతల పెట్టుకోవచ్చు. అంటే z² మైనస్ 2 ఇంటూ z ఇంటూ 2 a² మైనస్ 2ab ప్లస్ b² అంటే 4 ఇక్కడ ఉంటే ఇంకా రిమైనింగ్ 16 ఉంది ఇక్కడ. అంటే ఇది మొత్తం మనం z మైనస్ 2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఇక్కడ మనం ప్లస్ 12 వేసుకుంటే సరిపోతుంది. ప్లస్ 12 వేసుకుంటే 16 వచ్చేస్తుంది. ఆ 16 మాత్రం పంపించుకుంటే ఏమవుతుంది, z మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12 అవుతుంది. చూడండి a² మైనస్ 2ab 4z ప్లస్ b² 4 ఈ మైనస్ 12 వస్తే 16 ప్లస్ 4 ప్లస్ 16 ఇప్పుడు మైనస్ 4 రావాలి, మనకి మైనస్ 16 రావాలి. మైనస్ 16 కాబట్టి ఇక్కడ మనం మైనస్ వేసుకోవాలి. అప్పుడు 20 వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు z² మైనస్ 4z మైనస్ 20 అప్పుడు ఇది తీసుకొస్తే ఇది 20 వేసుకుంటే సరిపోతుంది. అక్కడ a² మైనస్ 2ab ప్లస్ b² 4 మైనస్ 20. ఒకవేళ మనం తప్పేసామో చెక్ చేసుకోండి ఒకసారి. అంటే √3లో రావాలంటే ఇక్కడ √3 రావట్లేదు, 20 4 5 తీసుకుంటే 2√5 వస్తుంది కాబట్టి రాదు. ఒకవేళ ప్లస్ 16 తీసుకుంటే ప్లస్ 12 ఒక ప్లస్ 16 తీసుకోండి. పొరపాటు వలన అది మైనస్ కాదు ప్లస్ 16 పడింది. ప్లస్ 16 తీసుకుంటే ప్లస్ 4 కాబట్టి ప్లస్ 12 వస్తుంది. అప్పుడు ఇక్కడ మైనస్ 12 వస్తుంది, ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. అప్పుడు 12 + 4 16 అవుతుంది, 2ab వస్తుంది. అప్పుడు z మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 12 అంటే మనకి √12 అంటే అర్థమైంది 4 ఇంటూ 3 కాబట్టి 2√3 వస్తుంది. మైనస్కి మనం i వేసుకోవచ్చు కాబట్టి మనం 2√3i వేసుకోండి. అప్పుడు z ఈజ్ ఈక్వల్ టు 2 + ఆర్ మైనస్ √3i వస్తుంది. ఒకటేమో 2 + 2√3i, ఒకటేమో 2 మైనస్ 2√3i వస్తుంది. ఒక z ఏమో 2 + 2√3i వస్తుంది, ఒక ప్లస్ ఏమో 2 మైనస్ 2√3i వస్తుంది. ఇప్పుడు అడిగింది ఏంటి మనకి z ప్లస్ 3i. ప్రాబ్లంలో z ప్లస్ √3i అడిగారు. z ప్లస్ √3 అంటే z అంటే నీకు ఎంత వచ్చింది, 2 + 2√3 ప్లస్ √3i, ఇది అయ్యే ఇది అయ్యే కాబట్టి 2 + 2√3 ప్లస్ √3 3√3i వస్తుంది. ఇది z1 తీసుకుంటే మనకి సెకండ్ ఆప్షన్ కూడా ఉందిగా 2 మైనస్ 2√3, దాన్ని కూడా యాడ్ చేయండి. మనకు కావాల్సిన z ప్లస్ √3i, z ఇక్కడ రెండోది 2 మైనస్ 2√3i ప్లస్ √3i వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది 2 మైనస్ √3i వస్తుంది.
ఇప్పుడు దీనికి మనం హోల్ స్క్వేర్ కట్టామనుకోండి, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వేసుకుంటే ఇక్కడ 2 స్క్వేర్ 4, 9 × 3 27 వస్తుంది. అంటే ఫస్ట్ మనం తీసుకుంటే mod z ప్లస్ రూట్ 3i హోల్ స్క్వేర్ తీసుకుంటే రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ 27 31 వస్తుంది. దీనికి చేసుకుంటే రెండోది సిగ్మా కదా, తర్వాత యాడ్ చేద్దాం. రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 4 + 3 7 వస్తుంది. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అడిగి మిగిలిన 31 + 7. అది సిగ్మా కాబట్టి రెండు సమ్ చేయండి. ఆన్సర్ ఈస్ 31 + 7 దట్ ఈస్ ఈక్వల్ టు 38 వస్తుంది ఆన్సర్. అంటే కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏదైనా మనం ముందు జెడ్ వాల్యూ కనుక్కోవడానికి ట్రై చేయాలి. ఇక్కడ z² - 4z + 16 తీసుకొని a² - 2ab + b² లాగా చేసుకుంటే ఇక్కడ +12 + 4 16 ఎక్కడ తేడా రాదు మీకు. ఆ +12 అదురు పంపిస్తే -12 అవుతుంది. అప్పుడు z - 2 = స్క్వేర్ రూట్ ఆడ్ కాబట్టి రూట్ -1 అంటే i అవుతుంది కాబట్టి 2√3i. z = 2 + r - √3i. ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ తీసుకొని జెడ్లో మనం ఇచ్చింది z + √3i కాబట్టి జెడ్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి 2 + 3√3i వస్తుంది. అంటే z + √3 దానికి డెట్ కనుక్కుంటే ఏమవుతుంది, x² + y² అవుతుంది. 2 స్క్వేర్ 4 3√3 హోల్ స్క్వేర్ అంటే 27 వస్తుంది. సెకండ్ కూడా మనం z + √3 చేస్తే 2 - 2√3 + √3 -√3 కాబట్టి 4 + 3 7 వస్తుంది. ఇప్పుడు సిగ్మా అంటే రెండు యాడ్ చేయాలి కాబట్టి 27 + 4 = 27 వస్తుంది. మనం పర్ముటేషన్ కాంబినేషన్స్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ బిట్స్ కొన్ని చెప్పుకుందాం. డివిజిబిలిటీ 5 లెటర్ వర్డ్స్ కొన్ని ఉంటాయి, మంచి లెక్కలు. ఒకసారి డిస్కస్ చేద్దాం ఈరోజు. ఈ తర్వాత ఇంకో వీడియోలో కూడా మనం ఇంకా మంచి ప్రాబ్లమ్స్ పర్ముటేషన్ కాంబినేషన్స్ మనం ఎంత చేసినా కూడా ఎక్కడో ఒక చోట మనకి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే పర్ముటేషన్ కాంబినేషన్ మైండ్ గేమ్. ఇది పర్ముటేషనా ఇది కాంబినేషనా అని తెలుసుకునేసరికి మరొక టైం పడుతుంది. అంటే ఎప్పుడు ఎన్సీఆర్ వేయాలి, ఎప్పుడు ఎన్పిఆర్ వేయాలి, ప్రాబ్లం బట్టి మనం చేసుకుంటూ వెళ్ళాలి. అంటే పర్ముటేషన్స్ కాంబినేషన్స్ మనకి స్టార్టింగ్లో మల్టిప్లికేషన్ మెథడ్, ఎడిషన్ మెథడ్స్ కొన్ని ఉంటాయి, బేసిక్ ప్రాబ్లమ్స్. మీకు ఆల్రెడీ థియరీ అంతా కొద్దిగా వినున్నారు కాబట్టి మనం ప్రాబ్లమ్స్ వరకు ఎన్సెట్ దగ్గర పడుతుంది కాబట్టి ప్రాబ్లమ్స్ వరకు వెళ్దాం. మనం కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనం చేద్దాం. సో నెంబర్ ఆఫ్ different words. Number of different words that can be formed from the letter intermediate such that two vowels never come together. ఇచ్చిన వాడు ఇంటర్మీడియట్ INTER MEDIATE. దీని నుంచి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వర్డ్స్ కనుక్కోవాలి. కండిషన్ ఏంటంటే 2 వొవెల్స్ నెవర్ కమ్ టుగెదర్. అంటే 2 వొవెల్స్ పక్క పక్కన రాకూడదు, 2 వొవెల్స్ రాకూడదు. 2 వొవెల్స్ రాకూడదు అన్నారంటే ముందు ఇచ్చినటువంటి వర్డ్లలో కాన్సనెంట్స్ అన్ని వొవెల్స్ అన్ని మనం ఐడెంటిఫై చేద్దాం. దీనిలో మనకి వొవెల్స్ ఏమున్నాయి చూడండి, ఐ, ఈ, మళ్ళీ ఈ, ఐ, ఏ, ఈ ఉంది. కాబట్టి వొవెల్స్ ముందు రాసుకోండి. వొవెల్స్ ఐ ఉంది, ఈ ఉంది, మళ్ళా ఈ ఉంది, ఐ ఉంది, ఏ ఉంది, ఈ ఉంది. కాన్సనెంట్స్ ఏమున్నాయి, ఇంకా రిమైనింగ్ కాన్సనెంట్సే కదా. అంటే ఎన్ ఉంది, టి, ఆర్, ఎం, డి, టి ఉంది. అంటే మొత్తం మనకి 12 లెటర్స్ ఉన్నాయి. నెంబర్ ఇంటర్మీడియట్లో 12 అంటే 6 కాన్సనెంట్స్ 6 వొవెల్స్ ఉన్నాయి. అడిగిన కండిషన్ ఏంటి, వొవెల్స్ నాట్ కమ్ టుగెదర్ అన్నాడు. అంటే వొవెల్స్ మనకి నెవర్ కమ్ టుగెదర్, కలిసి రాకూడదు అన్నాడు. అంటే మనం ఏం చేయాలి, కాన్సనెంట్స్ మధ్యలో వొవెల్స్ని పెట్టుకోవాలి. వొవెల్స్ పక్క పక్కన రాకూడదు అంటే అర్థం ఏంటంటే ఆ వొవెల్స్ని తీసుకొచ్చి కాన్సనెంట్స్ మధ్యలో పెట్టాలి. మొత్తం ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉన్నాయి. అంటే 1 2 3 4 5 6 కాన్సనెంట్స్ ఉన్నాయి. ఈ 6 కాన్సనెంట్స్లో మనం ఈ వొవెల్స్లు నెవర్ కమ్ టుగెదర్ అంటే మధ్యలో పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక వొవెలు, ఇక్కడ ఒక వొవెలు, 1 2 3 4 5 6 7 ఇటైనా పెట్టుకోవచ్చు, అటైనా పెట్టుకోవచ్చు. 7 అనేది ఇక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు, అక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు.
ఏదైనా వవేలు మధ్య కాన్సనెంట్ ఉండాలి, ఇక్కడ వవేలు మధ్య కాన్సనెంట్ ఉండాలి. అక్కడ ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? మొత్తం మనకి 7 గ్యాప్స్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మనకి వొవెల్స్ నెవర్ కమ్ టుగెదర్ కాబట్టి మిడిల్లో మనం రాసుకోవచ్చు కాబట్టి మొత్తం 7 గ్యాప్స్ ఉన్నాయి. ఈ 7 గ్యాప్స్ మనం ఫిలప్ చేయాలి. ముందు వీటిని చేసుకుంటే ఏమవుతుంది, వీటిల్లో NOTRMDT ఇక్కడ టీలు ఉన్నాయి కాబట్టి కాన్సనెంట్స్ మనం రాసుకుంటే ఏమవుతుంది, మొత్తం 6 ఫ్యాక్టోరియల్, మొత్తం 6 ఉన్నాయి కాబట్టి 6 ఫ్యాక్టోరియల్ బై ఇక్కడ టీలు 2 ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ వేసుకోవచ్చు. 2 ఫ్యాక్టోరియల్ వేసుకోవచ్చు. మరి వొవెల్స్ ఇప్పుడే చెప్పుకున్న వొవెల్స్ నెవర్ కమ్ టుగెదర్ అని మిడిల్లో ఉండాలిగా. మరి మొత్తం ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి మనకి? 7 ఉన్నాయి. 7 ఫ్యాక్టోరియల్ బై చూడండి 1 2 3 4 5 6 7 7 ఫ్యాక్టోరియల్ బై ఈ 2 ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్, ఐల్ 2 ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. కాబట్టి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వర్డ్స్ రావాలంటే ఏం చేయాలి మనం? నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వర్డ్స్ వొవెల్స్ నెవర్ కమ్ టుగెదర్ 2 మల్టిప్లై చేసేయండి. ఆల్రెడీ సెగ్రిగేట్ చేసాం. 7 into 3 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 6 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. నెవర్ కమ్ టుగెదర్ కాబట్టి మనం ఏం చేసామంటే మిడిల్లో వేసాం. ముందు కాన్సనెంట్స్ని మనం అరేంజ్ చేసుకున్నాము, తర్వాత వొవెల్స్ని అరేంజ్ చేసుకొని ఆ వొవెల్స్ మనకి కాన్సనెంట్ మిడిల్లో ఉన్నారు కాబట్టి మనం 7 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 7 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. వినేటప్పుడు అన్నీ బాగుంటాయి. వినేటప్పుడు పర్ముటేషన్ కాంబినేషన్స్ అన్నీ చాలా చక్కగా ఉంటాయి. భలే అర్థమైంది అనిపిస్తుంది. కొత్త ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం చేయాలి అనిపిస్తే దీనికి కొంచెం మనం ఆలోచన కావాలి. అదొక్కటి మీరు డెవలప్ చేసుకోండి. పర్ముటేషన్ కాంబినేషన్స్ చాలా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ ఈ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వర్డ్స్ మోడల్ ఇది. ఇప్పుడు ఒక డిఫరెంట్ మోడల్ చేద్దాం. మంచి మోడల్ ఇది. నెంబర్ ఆఫ్ 5 letter వర్డ్స్. నెంబర్ ఆఫ్ 5 letter words that can be formed using the letter of the word. Letter of the word Sharanam. నెంబర్ ఆఫ్ 5 letter words. ఈ మోడల్ చాలా మంచి మోడల్. నెంబర్ ఆఫ్ 5 letter words that can be used by the word శరణం అంటే దీనిలో ఎన్ని 5 letter words వస్తాయి. రిపిటేషన్స్ ఏమి ఉండదండి. మనం ఎన్నైనా రిపిటేషన్స్ ఏమి లేవు, ఎన్నైనా రావచ్చు. దీనిలో మనకి రిపిటేషన్ ఏముంది? 1 2 3 ఏలు ఉన్నాయి కాబట్టి రిపిటేషన్స్ ఉన్నప్పుడు ఇట్లాంటి నెంబర్ ఆఫ్ 5 letter words, నెంబర్ ఆఫ్ 4 letter words, నెంబర్ ఆఫ్ 6 letter words చేయాలంటే మనం కొన్ని కేసులు తీసుకొని చేయాలి. ఫస్ట్ డిఫరెంట్ ఉండే కేసులు తీసుకోవాలి. తర్వాత ఇక్కడ 3 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి 3 ఏళ్ళలో మనకు రావాల్సింది 5 letter word కాబట్టి ఇక్కడ ఎన్ని లెటర్స్ 1 2 3 4 5 6 7 ఉన్నాయి. మనకి 7 letter wordలో మనకి 5 letter wordsే కావాలి. ఆ 5 letter wordలో మనకి 3 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ముందు ఒకసారి 3 తీసుకోండి, తర్వాత 2 తీసుకోండి, తర్వాత డిస్టింక్ట్ తీసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. ముందు డిఫరెంట్ వర్డ్స్ రాయండి. దీనిలో డిఫరెంట్ వర్డ్స్ ఏమున్నాయి? ఎస్ ఉంది, ఏ ఒకటి రాసుకోండి, ఆర్ ఉంది, ఎన్ ఉంది, ఎం ఉంది. మొత్తం డిఫరెంట్ వర్డ్స్ 5 ఉన్నాయి. అది 3లు కామన్గా ఉన్నా కూడా మనకి డిఫరెంట్గా ఉన్న 3లో ఒకటి తీసుకుంటే ఏ డిఫరెంట్ కాబట్టి మొత్తం 5 letter words ఉన్నాయి. కాబట్టి ఈ 5ను మనం అన్ని డిస్టింక్ట్ కాబట్టి 5 letters మనం అరేంజ్మెంట్స్ ఎలా చేస్తామంటే 5 ఫ్యాక్టర్లో చేస్తాం. 5 ఫ్యాక్టర్లు అంటే 120 ఈజీగా వచ్చేస్తుంది. అంతవరకు బాగుంది. దీనిలో మనకు కామన్గా ఎన్ని ఉన్నాయి? మొత్తం 3 ఏళ్ళు ఉన్నాయి. మనకు రావాల్సింది 5 letter words కావాలి. ఇది ఓకే, ఇది అయిపోయింది. డిఫరెంట్ వర్డ్స్లో ఉన్నవి మనకి ఈజీగా 5 letter wordsలో డిఫరెంట్గా ఉండే లెటర్స్ తీసుకొని చేస్తే మొత్తం 5 కాబట్టి 5 ఫ్యాక్టర్లు వస్తుంది. 120 వచ్చేస్తాయి ఇక్కడ. అంటే 120 words డిఫరెంట్గా ఉన్న నెంబర్స్తో చేసినవి వచ్చేస్తాయి. మరి ఇప్పుడు 3 ఏళ్ళు కామన్ కాబట్టి మనం 5 letter wordsలో ఫస్ట్ 2 ఏళ్ళు పెట్టుకొని ఒక లెటర్ తీసుకోవచ్చు. తర్వాత ఇంకో కేసెస్ ఏంటి? 3 ఎలా ఎక్కువ పెట్టుకొని 2 డిఫరెంట్ పెట్టుకోవచ్చు. ఇక 2 డిఫరెంట్ పెట్టుకొని 2 ఎలా ఎక్కువ పెట్టుకొని 3 డిఫరెంట్ పెట్టుకోవచ్చు. అంటే ఉన్న కేసుల్లో మొత్తం 3 ఉన్నాయి కాబట్టి 3 మనం ఎలా ఎక్కువ 3 పెట్టేసుకొని 2 డిఫరెంట్ పెట్టుకోవచ్చు. 2 ఎలా ఎక్కువ మనకు ఉండే కేసులో ఇదేంటంటే ఆ 5 డిఫరెంట్ వర్డ్స్. ఇది మనం తీసుకునే కండిషన్ మొత్తం 3 కండిషన్లు. ఇది 5 డిఫరెంట్ వర్డ్స్. 5 డిఫరెంట్ లెటర్స్ ఉంటే మనకి 5 ఫ్యాక్టర్లు 120 వచ్చింది.
అలా కాకుండా సెకండ్ కేసు ఏమనుకున్నాం మనం, 2 alike 3 డిఫరెంట్ అనుకున్నాం. 3 డిఫరెంట్ అనుకున్నాం. మూడో కేసు ఏమనుకున్నాము, 3 alike 3 సేమ్ ఉండి 2 డిఫరెంట్ అనుకున్నాం. 2 alike వచ్చి 3 డిఫరెంట్ ఒకటి అనుకున్నాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మనం చేసుకుంది ఏమీ లేదండి, టోటల్ వర్డ్స్ కావాలంటే కొంచెం ఈక్వల్గా ఉన్న లెటర్స్లో మనం ఇలానే చేయాలి. 2 alike ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? ఇంకేం లేవు, ఎందుకంటే 3 కదా సేమ్. 2 తీసుకున్నాం, 3 తీసుకున్నాం, సింగిల్ ఆల్రెడీ అక్కడ తీసుకున్నాం. సింగిల్ అంటే డిఫరెంట్లో వచ్చేసిన కాదు తీసేసుకున్నాం. కాబట్టి మొత్తం మనకి 3 డిఫరెంట్ 2 alike వచ్చినాయి. ఇప్పుడు డిఫరెంట్ జోలికలు మొత్తం ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి. ఈ 5లో మనకి ఈక్వల్గా ఏమైనా ఉన్నాయా? ఈక్వల్గా 2 అనుకున్నాం, 2 alike అనుకున్నాం కాబట్టి మొత్తం 5లో 2 alike కాబట్టి 2 సేమ్ కాబట్టి 5 factorial by 2 alike కాబట్టి 2 factorial వేస్తాం. ఏది డిఫరెంట్కి మొత్తం ఉన్నది 5, ఆ 5లో 2 alike 2 సేమ్ కాబట్టి 2 factorial వేస్తాం. ఇక మనకి ఇంకా అయిపోయిన గట్టి ఎన్ని ఉన్నాయి, మనకి 2 alikes పెట్టాలి. లైక్ డిఫరెంట్లో లైక్ వేసేసాం. ఇక మనం 5లో 1 పోయింది కాబట్టి 4లో 3 డిఫరెంట్ 4C3 వచ్చేస్తుంది. అట్లాగే 3 alike వేయండి. 3 alike అంటే ఇది కూడా కింద సేమ్ 5 factorial by 3 సేమ్ ఉన్నాయి కాబట్టి 3 factorial, 2 డిఫరెంట్ కాబట్టి 4C2 వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ 5 డిఫరెంట్ వేస్తే 120, 2 alike 3 డిఫరెంట్ వేస్తే 5 factorial by 2 factorial into 4C3 వస్తుంది. అలాగే 3 alike 2 డిఫరెంట్ కాబట్టి మొత్తం 5 కాబట్టి మొత్తం 5 words కాబట్టి 5 factorial by 3 alike కాబట్టి 3 factorial into 4C2 వచ్చేస్తుంది. కాబట్టి వీటిని మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే 5 factorial 120 by 2 60, 4C3 అంటే 4 అనుకుంటా 240 వస్తుంది. ఇక్కడ 5 factorial 3 అంటే 5 into 4 20 into 6 120 వచ్చేస్తుంది. కాబట్టి టోటల్ నెంబర్లు ఎంత అవుతాయి, టోటల్ వర్డ్స్ టోటల్ 5 డిఫరెంట్ వర్డ్స్ అక్కడ 120 వస్తుంది, ఇక్కడ ఒక 240 వస్తుంది, ఇక్కడ ఒక 120 వస్తుంది. అటు మొత్తం 240 మొత్తం ఎంత అవుతుందంటే 480 వచ్చేస్తుంది. మొత్తం 480 వస్తుంది. ఇది చిన్న లెటర్ కాబట్టి సరిపోయింది, ఇంకా పెద్దగా ఉంటాయి చాలా. పోయినసారి మనకి ఎంసెట్లో 24లో అకామిడేషన్ ఇచ్చాడు. అకామిడేషన్ ACCOMADITION అకామిడేషన్ ఇచ్చి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 6 letter వర్డ్స్ 7 letter వర్డ్స్ అడిగినట్టున్నాడు. సేమ్ అలానే మనం తీసుకోవాలి. ఫస్ట్ డిఫరెంట్ వర్డ్స్ తీసుకోవాలి, ఎన్ని alike ఎన్ని డిఫరెంట్, ఎన్ని alike ఎన్ని డిఫరెంట్ జాగ్రత్తగా మనం చూసుకుంటే ఈజీగా మనకి 5 letters వర్డ్స్ వచ్చేస్తాయి. అది చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది, మనం ఓన్గా చేసేటప్పుడు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఆన్సర్ ఇదా కాదా అనేటువంటి డౌట్ వస్తుంది. కొంచెం దీన్ని మనం జాగ్రత్తగా తీసుకోవాలి.